హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్ యూనివర్స్. టుడే మన టాపిక్ వచ్చేసి నిన్న ఒక 2 days బ్యాక్ అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించిన మరియు ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి త్వరలో ఇస్తామని చెప్పేసి వాటికి సంబంధించిన మంత్రులు అనేది ప్రకటన చేయడం జరిగింది. గైస్ గమనించండి, ఖచ్చితంగా అంటే ఎలక్షన్స్ కోడ్ అయిపోయిన తర్వాత ఈ నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. గైస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆర్టీసీ డిపార్ట్మెంట్లో డ్రైవర్ పోస్టులు మరియు అంగన్వాడీ కేంద్రాలలో టీచర్ పోస్టులు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ అతి త్వరలో రాబోతున్నాయి. ఓకేనా? ఓకే గైస్, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? చూద్దాం గైస్, అసలు ఈ నోటిఫికేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎన్ని పోస్టులు పడబోతున్నాయి, ఇంకా మొత్తం వీటి గురించి టోటల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? గమనించండి. ఓకే గైస్, ఫస్ట్ వచ్చేసి తెలంగాణ అంగన్వాడీ నోటిఫికేషన్ 2025. ఓకేనా? 2025కి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రాబోతుంది. ఓకేనా? గమనించండి. మొత్తం పోస్టులు వచ్చేసి 14,236 గైస్. ఓకేనా? మొత్తం పోస్టులు వచ్చేసి 14,236 పోస్టులు గైస్. మొత్తం అంటే 33 జిల్లాలలో సంబంధించిన పోస్టులు అనేవి. ఓకేనా? గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఈ అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన అర్హత అనేది ఇంటర్ ఉండాలి గైస్. ఓకేనా? అర్హత వచ్చేసి ఇంటర్ ఉండాలి. అంటే ఈ కొత్త గవర్నమెంట్ ఇంటర్ తీసుకురావచ్చు. గత నోటిఫికేషన్లో అయితే 10th క్లాస్ మాత్రమే ఉండేది అంటే క్వాలిఫికేషన్. ఓకేనా? గమనించండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు. ఓకేనా? ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. ఓకేనా? గమనించండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ అసలు ఈ అంగన్వాడీ టీచర్ జాబులు అనేవి ఎలా నింపుతారని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్, 10th క్వాలిఫికేషన్ అయితే 10th మార్క్స్ ద్వారా పెట్టవచ్చు. లేకపోతే ఇంటర్ క్వాలిఫికేషన్ పెడితే ఇంటర్ మార్క్స్ను మెరిట్ని బట్టి సెలక్షన్ చేయొచ్చు. లేకపోతే కొత్త గవర్నమెంట్ ఒకవేళ ఏదైనా ప్రవేశిక పరీక్ష అంటే ఒక ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ చేసుకోవాలనుకుంటే ఎగ్జామ్ పెట్టవచ్చు. ఓకేనా? అంటే అది మనకు క్లారిటీ ఇప్పుడు వస్తుంది, అంటే నోటిఫికేషన్ పడ్డాక దాని మీద క్లారిటీ రావడం జరుగుతుంది. గైస్ గమనించండి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి, దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి అసలు ఇంపార్టెంట్ అయిన సర్టిఫికేట్స్ ఏమి ఉండాలని ఒకసారి చూద్దాం. రెసిడెన్సీ సర్టిఫికేట్ గైస్. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ వచ్చి మీ యొక్క లోకల్ అంటే మీరు ఏ జిల్లాకు చెందినవారని చెప్పేసి ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? అందరు ఖచ్చితంగా 2025కి సంబంధించిన రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ మేమో, ఇంటర్ మేమో 1 to 7th క్లాస్ అంటే ఈ 1 to 7th ఎక్కడ దగ్గరని చెప్పేసి ఆ బోనఫైడ్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ 1 to 7 మీరు ఎక్కడైతే చదువుతారో 1 నుంచి 7 వరకు ఎక్కడైతే చదువుతారో అదే మీ యొక్క లోకల్ అవుతుంది గైస్. అదే మీ యొక్క లోకల్ జిల్లా అవుతుంది. ఆ జిల్లాలో అంటే ఆ ప్రతి జిల్లా వైజు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి కదా, ఆ జిల్లాలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది మీ లోకల్ అవుతుంది. ఓకే గైస్, ఇంకా అంటే ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి జిల్లా వైజ్ అంటే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు అనేవి మనం ఈ వీడియో చివరన మీకు ఒక జిల్లా వైజ్ ఎన్ని పోస్టులు అని చెప్పేసి ఒక క్లిప్ అనేది పేపర్కి రావడం జరిగింది. ఆ పేపర్ క్లిప్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క జిల్లా అంటే మీరు తెలంగాణలో 33 జిల్లాలలో ఏ జిల్లాకు చెందినవారో ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి అందులో చూసుకోండి. ఓకేనా? క్లిప్ యాడ్ చేస్తాను, చూసుకోండి. ఓకేనా? మీకు ఈ అంగన్వాడీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేయడం జరిగింది. గమనించండి. ఇంకా మీకు ఈ అంగన్వాడీకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా మనకి కింద కామెంట్ చేయండి గైస్. ఓకేనా? కామెంట్ రూపంలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆర్టీసీ నోటిఫికేషన్, ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు అనేవి త్వరలో పడబోతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. ఓకేనా? ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది. అసలు ఎన్ని పోస్టులు పడబోతున్నాయని చూద్దాం. ఓకేనా? ఆర్టీసీ నోటిఫికేషన్ డ్రైవర్ పోస్టులు వచ్చేసి 2025కి సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం వచ్చేసి ఒక 1500 పోస్టుల వరకు, ప్రస్తుతానికి 1500 పోస్టుల వరకు ఫిలప్ చేయాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. ఓకేనా? గమనించండి. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో గైస్. ఓకేనా? కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులు అనేవి ఫిలప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కాదు, జస్ట్ కాంట్రాక్ట్ అంటే కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్లో వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మారచ్చు, అంటే ప్రభుత్వం చేతులు ఉంటుంది గైస్. గమనించండి. నెక్స్ట్ వచ్చేసి
దీన్ని అంటే మొత్తం 1500 పోస్టులు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అర్హులను అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సంబంధించిన అర్హులను మాత్రమే ఈ నోటిఫికేషన్లో డ్రైవర్ పోస్ట్కి తీసుకోవడం జరుగుతుంది గైస్, గమనించండి, ఖచ్చితంగా గమనించండి. నెక్స్ట్ వచ్చేసి హెవీ లైసెన్స్ ఉండాలి. ఓకేనా, హెవీ లైసెన్స్ 4+2+ అంటే లారీ ఆర్ బస్సు తోలడం వచ్చే లైసెన్స్ అంటే హెవీ లైసెన్స్. ఎల్ఎంవి కాదు గైస్, ఎల్ఎంవి కాదు, లైట్ మోటార్ వెహికల్ కాదు, హెవీ లైసెన్స్. గమనించండి, హెవీ లైసెన్స్ ఎవరికైతే లేదో వాళ్ళందరూ హెవీ లైసెన్స్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి 18 నెలల అనుభవం ఉండాలి. అంటే మీకు 18 నెలల అనుభవం ఉండాలంటే ఏదో ఒక వెహికల్ అంటే తోలరావడం ఒక 18 నెలల అనుభవం ఉండాలి గైస్. దీనికి మీరు అర్హత సాధించాలంటే ఆల్రెడీ 18 నెలల క్రితం నుంచే మీరు వెహికల్ తోలడం అలవాటు ఉండాలి గైస్, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఎత్తు వచ్చేసి 160 సెంటీమీటర్లు. ఆర్టీసీ నోటిఫికేషన్లో డ్రైవర్ పోస్ట్కి ఎత్తు వచ్చేసి 160 సెంటీమీటర్లు ఉండాలి గైస్, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి 60 ఏళ్ళ లోపే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఆర్టీసీ డ్రైవర్ పోస్ట్కి ఏజ్ లిమిట్ అనేది 60 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళే అర్హత. ఓకేనా, గమనించండి. 60 సంవత్సరాల కంటే ఎవరైతే కిందికి ఉంటారో వాళ్ళే దీనికి అర్హత సాధించినట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జీతం అనేది 22,415 రూపాయలు. ఈ డ్రైవర్ పోస్ట్కి జీతం అనేది 22,415 రూపాయలు అనేది మీకు నెలకు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. ఓకేనా, ఇది ఓన్లీ కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ మాత్రమే. ఓకేనా, గుర్తించండి. నెక్స్ట్ వచ్చేసి శిక్షణ 15 రోజులు. ఓకేనా, ఈ ఆర్టీసీ ఇవన్నీ అర్హతలు ఉండి ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళకి ఒక 15 నెలలు అంటే 15 రోజులు అంటే ఒక 2 వీక్స్ పాటు వీళ్ళకి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఎలా తోలాలి అంటే ఇక ఆ వెహికల్కి సంబంధించిన మొత్తం వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది 15 రోజులు. ఓకేనా గైస్, గమనించండి. ఓకే, మీకు ఈరోజు అంగన్వాడీ నోటిఫికేషన్ మరియు మీకు ఈరోజు అంగన్వాడీ నోటిఫికేషన్ 2025కి సంబంధించిన సమాచారం మరియు ఇంకా ఆర్టీసీ నోటిఫికేషన్ డ్రైవర్ పోస్టులకు సంబంధించిన సమాచారం అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది గైస్. ఇంకా మీకు ఏమన్నా అర్థం కాకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి గైస్. ఓకేనా, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, జై హింద్.